హలో అండి, వెల్కమ్ బ్యాక్. మై నేమ్ ఇస్ షాన్ పాల్. బిగ్ బాస్ 9 ఎపిసోడ్ 30 రివ్యూకి వచ్చాం గాయస్. సో చాలా గ్యాప్ వచ్చింది. ఇలా నేను ఒక్కడనే ఇలా వీడియో వేసి కొంచెం ఒక 10 days దసరా హాలిడేస్ అని చెప్పేసి మా చిన్న పాప నాతో కలిసి చేయడము, లేదంటే దసరా హాలిడేస్కి కొంచెం అటు ఇటు తిరగడం, పిల్లల కోసం టైం స్పెండ్ చేయడం వల్ల ఆన్ అండ్ ఆఫ్ రివ్యూస్ ఉండే. సో ఫ్రమ్ టుడే రెగ్యులర్గా కంటిన్యూగా ఒక్కరోజు కూడా వదలకుండా వీడియోస్ ఉంటాయి. సో ఎస్, లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో అండి. అండ్ ఇవాళ వీడియోలో చాలా రోజుల తర్వాత ఏదో ఒక నిజ స్వరూపం బయటపడ్డట్టు, ఈయన గురించి అందరికీ తెలియాలికి జనాలకి అనే మోడ్లో బిగ్ బాస్ ఫుటేజ్ని కరెక్ట్గా చూపించినట్టు అనిపించింది. కంప్లీట్గా బర్నీ గారినే ఫోకస్ చేసినట్టు అయితే అనిపించింది నాకు ఖచ్చితంగా. అండ్ చాలా విషయాలలో తనని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు బిగ్ బాస్ అని నాకైతే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నాకు. అండ్ అందరూ అనుకుంటున్నట్టుగానే, జనాలు అనుకుంటున్నట్టుగానే రేలంగి మావయ్య నిజస్వరూపము కనిపిస్తుంది. బట్ దాన్ని కవర్ చేస్తూనే ఉన్నాడు. ఖచ్చితంగా దాన్ని చాలా డిఫెండ్ చేసుకునే ప్రాసెస్లో ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోతున్నాడు అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ మంచం మీద నూక్కునే టాస్క్లో బాయ్స్ వర్సెస్ గర్ల్స్ లా కాకుండా అలా ఓన్లీ బాయ్సే డామినేటింగ్గా ఉండడం అనేది నాకు ఫెయిర్ అనిపించలేదు. సమ్వేర్ గర్ల్స్ ఎక్కడో డిఫెండ్ చేసుకునే ప్రాసెస్లోనే ఉన్నారు. అటాక్ చేసి ఉంటే కొంచెం గేమ్ ఏదన్నా డిఫరెంట్ మోడ్లో వెళ్ళేది అనిపించింది నాకు. అండ్ శ్రీజ విషయంలో భరణి గారు ఎలా అయితే రియాక్ట్ అయ్యారో ఆ విషయం మీద సర్ప్రైజ్ అయ్యాను నేను. అండ్ దివ్య నిఖిత ఏడుపు అండ్ ఇవన్నీ లెట్స్ టాక్ ఆల్ టుగెదర్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో స్టార్టింగ్ అయితే సాంగ్తో స్టార్ట్ అయిపోయింది. సంజన గారితో స్టార్ట్ అయింది ఇనీషియల్గా ఇవాళ ఎక్స్పోజ్ చేయడం భరణి గారిది. సంజన గారు వాజ్ టాకింగ్ టు ఫ్లోరా బట్ శ్రీజ గారి గురించి చెప్పారు. అలా చెప్పినప్పుడు మైండ్ యువర్ బిజినెస్ అని చెప్పు. చాలామంది ఇలా పోక్ చేస్తారు. ఇక్కడ కాదు బయట కూడా మన ఫ్రెండ్షిప్ ఉంటుంది. సో కాకపోతే ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. శ్రీజ నాతో బాగానే ఉంటుంది, పాయింట్ వచ్చినప్పుడు నా వెనకాలకి వచ్చి నా గురించి ఇలా మాట్లాడుతుంది అనే పాయింట్ అయితే మాట్లాడింది. ప్రాబ్లీ తనకి రైట్ అనిపించింది, రైట్ అని చెప్తుంది. అట్ ద సేమ్ టైం రైట్ ఇనిషియేటివ్ తీసుకుంది శ్రీజ. దట్స్ ద రైట్ థింగ్ దట్ షీ డిడ్ అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఖచ్చితంగా అది అందరికి అలానే కనపడింది. మన సంజన గారికి ఫ్లోరా అసిస్టెంట్ లాగా అని చెప్పేసి లోపల బయట ఎలా పోర్ట్రేట్ లోపల ఎలా ఉంటుందో బయటకు అలానే పోర్ట్రేట్ అవుతుంది. అది ప్రాబ్లీ తను ఐడెంటిఫై చేసి తనని పిలిచి కౌన్సిలింగ్ చేయడం అనేది మంచి విషయమే ఫ్లోరా గారిని. బట్ అగైన్ ఈమె పర్స్పెక్టివ్లో సంజన గారికి అలా అనిపించింది. అండ్ అట్ ది సేమ్ టైం అన్న అని చెప్పేసి సాక్రిఫైస్ చేశాడు. ఆ బాక్స్ సాక్రిఫైస్ చేసింది కదా మన వరుణి గారు. సో అలా సాక్రిఫైస్ చేసింది గుడ్ స్ట్రాటజీ, గేమ్లో వెరీ గుడ్ మూవ్. దానివల్ల ఆయనకి చాలా మంచిగా వర్కౌట్ అయింది, చాలా ప్లస్ అయింది బయట అని చెప్పేసి అనింది. ప్రాబబ్లీ ఒకవేళ అది గేమ్ ప్లాన్లో అయ్యింటే మాత్రం ఇట్ ఈజ్ సంజన గారు అన్నట్టే ఖచ్చితంగా 100% నాకు కూడా అనిపించింది. కాకపోతే ఏంటంటే అది సాక్రిఫైస్ చేయడం అనేది కూడా ఒక లెవెల్ వరకు తర్వాత అతను ఇచ్చిన తర్వాత కొంచెం బాధపడ్డాడు. సో ఇట్స్ అ రియల్ ఇమోషన్. కాకపోతే ఏంటంటే హీ నోస్ బయట మనకి బాగా ప్లస్ అవుతుంది ఇది నేను చేయడం వల్ల అని చెప్పేసి ఆ స్ట్రాటజిక్ మూవ్తోనే అలా చేశాడు. బట్ ఇట్ ఈస్ ఫేర్ ఇన్ ద గేమ్. ఐఎమ్ నాట్ టెలింగ్ ఇట్ ఈస్ నెగటివ్. దాని తర్వాత భరణి గారి విషయంలో సంజన గారు షీ హ్యాడ్ సమ్ ఎక్స్పెక్టేషన్స్. కాకపోతే ఆయన అన్న కానీ ఇలా చేశాడు అనో షీ హ్యాస్ సమ్ నెగటివ్ ఆస్పెక్ట్ ఆన్ హిమ్. అక్కడ నుంచి కొంచెం బయట పడడం స్టార్ట్ అయింది. నామినేషన్స్ స్టార్ట్ అయింది. నామినేషన్స్ యొక్క ప్రక్రియ ఈసారి అత్యద్భుతంగా జరిగింది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష మునిపెన్నడూ లేని విధంగా ఆ విధంగా జరిగింది. షాక్ అయ్యారా అన్నట్టు చెప్పగానే అందరూ షాక్ అనమాట. నేను కూడా బిగ్ బాస్ ప్రక్రియ ఇప్పుడు మొదలవుతుంది. ఇవాళ నామినేట్ అయిన సభ్యులు టక్ 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 పేర్లు చెప్తుంటే షాక్. నేను ఫ్లోరా ఇస్ డైరెక్ట్లీ నామినేటెడ్, ఆమె పేరు చెప్పలేదు. అండ్ రాము పేరు చెప్పలేదు. అంటే అందరి పేర్లు చెప్పేసిండు. ఐ వాజ్ లైక్ ఓ మ్యాన్ ఓకే. సో అందరినీ నేరుగా నామినేట్ చేసేసారు. రీతు సార్ ఏంటి సార్ ఇది అంట షాక్ అయింది. సో ఇమాన్యుయల్ బ్రో తెలుసా పుట్ట పట్టుకొని నవ్వు నన్ను నమ్ముతానము. సీరియస్లీ చాలా అంటే చాలా నవ్వు వచ్చింది ఆఫ్టర్ లాంగ్ టైం పొట్టు ఆయన. సో అదే రియల్లీ
ఫీలింగ్స్ వస్తానే దప్పని తిరిగింది. హైలైట్ అసలు హైలైట్ అంటే హైలైట్. కానీ ఏం వ్యాస అసలు ఏం పట్టిండు, ప్రాపర్ అంటే ప్రాపర్ ఇమిటేషన్ అసలు క్రేజీ మస్తు అనిపించింది నాకు. లవ్ దట్ ఎంటర్టైన్మెంట్ మంచిగా అనిపించింది. బిగ్ బాస్ అందరినీ ఇమ్యూనిటీ టాస్క్ స్టార్ట్ అయింది. ఇమ్యూనిటీ టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు కూడా భరణి గారు వాజ్ టాకింగ్ టు పగడాల పవన్ కళ్యాణ్. ఏమని మాట్లాడుతున్నాడంటే ఆ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ వచ్చినప్పుడు నాకు సపోర్ట్ చేయి, నీకు టాస్క్ వచ్చినప్పుడు నేను సపోర్ట్ చేస్తా. సారీ అదే నాతో కలిసాడు, నీకు ఆప్షన్ వచ్చినప్పుడు నన్ను యాడ్ చేసుకో అనేది ఇద్దరు కలిసి ఆడదామని ముందుగా అనుకున్నారు. సో బేసిక్గా అంటే లాస్ట్ టైం కూడా ఎవరు అన్నారు కదా, మీద చెయ్యేసి నేనైతే నేను నామినేట్ చేయను ఓకే కదా అంటే, నన్ను నువ్వు నామినేట్ చేయొద్దు అనే ఇంటెన్షన్లో నేను అన్నాడు నాతోనే అని ఎవరు అన్నారు. సో దాట్ అది గుర్తొచ్చింది నాకు. అంటే ఓకే, సో స్ట్రాటజీస్ వాడుతున్నాడు బిఫోర్ ఎనీథింగ్ అనేది ముందుగా బ్యాకప్ చేసుకుంటున్నాడు అనేది అర్థమైంది. అందరినీ మచ్చిగా చేసుకునే అంటే ఎట్లుందంటే ఇది ఏదో సినిమాలో మంచోడు అని అందరిని నమ్మించి గొంతులుగా వస్తాడు చూడు, ఆ రకంగా అనిపించింది. నిజం చెప్తున్నా అంటే బాగా నెగిటివ్గా అంటే ఈరోజు చూపించడం కూడా అంతే. ఈజ్ లైక్ బయట ఒకలాగా కనిపిస్తాడు, వెనకొకలాగా నిజంగా ఇన్సైడ్ ఒకలాగా ఉన్నాడు అనే నిజంగా అంటే చాలా డేంజర్గా కనిపించింది ఆయన ఇవాళ అయితే చెప్పాలంటే. ఎందుకంటే శ్రీజ విషయంలో, పగడాల పవన్ దగ్గర ప్లాన్ వేసే విషయంలో, అండ్ డిస్కషన్లో దివ్యనికిత హర్ట్ అయినప్పుడు ఆయన కన్విన్స్ చేసే విధానము, అండ్ తర్వాత శ్రీజ కింద పడ్డ తర్వాత లాస్ట్లో కన్విన్స్ చేసే విధానము, ఇవన్నిట్లో ఏంటంటే హీస్ ట్రయింగ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ దట్ హీఈస్ అ రైట్ పర్సన్ ఆర్ అ నైస్ పర్సన్. అవసరం లేదు గేమ్ కోసం ఏమైనా చేస్తేనే ఇది గేమే అనే పాయింట్ మాట్లాడితే, స్ట్రాంగ్గా మాట్లాడితే దట్ షుడ్ హ్యావ్ బీన్ ఎ ఫెయిర్ పాయింట్. బట్ అగైన్ దొరికిపోతుండు అనే ఫీలింగ్ వచ్చింది నాకు ఎందుకో. మీకేమనిపిస్తుంది ఈ విషయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి, బికాజ్ ఐ మైట్ బీ రాంగ్. ఓకే, సంజన తర్వాత ఫస్ట్ సంజనాన్ని తీసేసి బెడ్ టాస్క్ ఇచ్చారు. బెడ్ టాస్క్లో ఫస్ట్ అందరిని నూక్కుంటే హడావుడిగా టకాటకా నూక్కుంటే దెబ్బలు తాకుతాయి కాబట్టి ఫస్ట్ మాట్లాడుకోవడం అనే కాన్సెప్ట్ని క్రియేట్ చేసుకొని ఒకరికొకరు మాట్లాడుకొని బాయ్స్ అందరూ ఒక సైడే గర్ల్స్ని నూకేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ సంజనాన్ని నూకేసారు, తర్వాత కొంచెం పర్లేదు బాగానే ట్రై టు ఫైట్, కాకపోతే అందరూ కలిసి డిసైడ్ అయిన తర్వాత ఎవడేం చేయగలరు, అందుకని సుమన్ శెట్టి కూడా వెళ్ళిపోయింది. దాని తర్వాత దివ్య నిఖిత షీ హ్యాడ్ వెరీ గుడ్ పాయింట్, అంటే గుడ్ స్ట్రాటజీ వాడింది అనిపించింది. కొంచెం మాటలతో లో చేసింది, డౌన్ చేసింది. షీ కెప్ట్ హర్ పాయింట్స్, చాలా వాల్యూ పాయింట్స్ యాడ్ చేసింది. ఆమె మీ నామినేట్ చేయడానికి ఏవైతే 3 పాయింట్లు ఉన్నాయో అవే పాయింట్లు వాడతారా, ఇంకేమన్నా రీజన్స్ ఉన్నాయా నూకేయడానికి అని చెప్పేసి వాళ్ళని క్వశ్చన్ చేస్తూ అట్ ది సేమ్ టైం ఆమె డిఫెండ్ చేసుకునే విషయంలో కూడా షీ డిడ్ హర్ వెరీ బెస్ట్. అండ్ అగైన్ ఎండ్ ఆఫ్ ది డే ఆమె నూకేశారు. కాకపోతే ఆమె కొంచెం ఫైట్ చేసి కొంచెం ఏదైనా సర్ప్రైజ్ ఏదైనా మెరాకిలో మ్యాజిక్ లాగా ఏదైనా అయ్యింటే ఆమె ఎక్కడికో వెళ్ళిపోయింది. బికాజ్ షీ హాజ్ ఎ రైట్ పాయింట్స్ అండ్ రైట్ మూవ్. నాకు తెలిసి ఖచ్చితంగా ఈ వారం సేవ్ అవుతుంది, టెన్షన్ ఏం లేదనిపిస్తుంది. ఎందుకంటే ద వే షీ యాక్టెడ్, ద వే షీ స్పోక్, అక్కడ తన గ్రాఫ్ అనేది కొంచెం పెరుగుతున్నట్టే కనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఆమె స్ట్రాటజీ మంచిగా అనిపించింది. దాని తర్వాత షీ ట్రై టు ఫైట్. ఓకే, అక్కడ డిస్కషన్ వచ్చినప్పుడు కూడా రెచ్చగొట్టడము, లైక్ మాట్లాడేటట్టు చేయడము, ఇవన్నీ గమనిస్తూ వచ్చాను. అట్ ద సేమ్ టైం తంతా కొడతా అని వాన్ చేయడం, లైక్ శ్రీజ విషయంలో అంటే అట్లా బెదిరియద్దు అని అంటే ఇట్స్ లైక్ హర్ స్ట్రాటజీ అనిపించింది నాకైతే. మీకేమనిపించింది చెప్పండి. డిమాండ్ పవన్ వచ్చి రీతి దగ్గర కూర్చుండు, రైట్. ఇక్కడ కూడా ఇందాక భరణి గారు ఎక్కడైతే అనిపించి ఆ పాయింట్స్లో ఈ పాయింట్ కూడా ఉంది. భరణి గారు కింద పడ్డ తర్వాత రాముని మ్యానిపులేట్ చేసిండు. నేను చెప్తా, అది కూడా చెప్తా. సో దాని తర్వాత పవన్ కంబైన్స్ విత్ రీతు, అక్కడ కొంచెం ఏమైంది, అదైంది రక్కస్ లాగా అయింది. ధన్మన్ ముగ్గురు కలిసి ట్రై చేసిండు, మన ఈయన కింద పడ్డాడు. ఫస్ట్ భరణి గారు కింద పడ్డాడు, దాని తర్వాత ఇద్దరు ఒకటేసారి టచ్ అయిందేమో, కానీ ఫస్ట్ కెమెరాకి కనిపించడం ఆయన వెనకాల కాలు బాడీ లోపల ఉండడం వల్ల అసలు కెమెరాకి విజిబిలిటీ లేకుండే డిమాండ్ పవన్ కాలు, అండ్ డైరెక్ట్గా పడడం మాత్రం కనిపించింది ఎవరు, మన భరణి గారు. 1కి 2 సార్లు కాదు 3 సార్లు పెట్టి చూసినా ఇట్ వాజ్ లైక్ దాట్. అగైన్ ఇక్కడ సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అనుకున్నప్పుడు వీళ్ళు తీసుకున్న కాల్ వచ్చేసి డిమాండ్ పవన్. ఇట్ ఈస్ రియలీ అన్ఫేర్ డెసిషన్ మేడ్ బై సంచాలక్. ఫెయిల్ అయ్యారు, గట్టిగా ఫెయిల్ అయ్యారు.
ఫ్లోరా ఈజ్ ఆబ్వియస్లీ హ్యావింగ్ అ నెగిటివ్ టాక్, అంటే ఆమె గేమ్ పరంగా కానీ ఎక్స్పైజెడ్ పరంగా కానీ ఆమె గ్రాఫ్ అనేది కిందనే ఉంది. అండ్ రాము ఇప్పుడిప్పుడే కొంచెం పైకి ఎదుగుతున్న టైంలో ఇలాంటి ఒక డెసిషన్ తీసుకొని ఆయనకి కొంచెం డ్యామేజ్ క్రియేట్ చేసుకున్నానే చెప్పాలి. ఆయన ఫేవరెటిజం లైక్ అంటే ఆయన ఏదైతే క్యాప్టెన్ అవ్వడానికి భరణి గారు హెల్ప్ అయ్యారనే ఉద్దేశంలో రిటర్న్ ఇవ్వాలి నాన్న అనే ఒక బాండింగ్ ఎఫెక్షన్ని గేమ్ వరకు లాక్కొచ్చేసి ఫేర్గా ఉండకుండా సంచాలక్ జాబ్ చేయకుండా అలా డెసిషన్ అనేది రాంగ్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా తప్పే నా దృష్టిలో. ఫస్ట్ ఎలిమినేట్ అయింది భరణి గారు. సో ఈ విషయం మీద ఖచ్చితంగా వీకెండ్ డిస్కషన్ జరుగుతుంది. మనోడికి ఆడ అన్ఫేర్ కార్డ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. అక్కడ డిమాండ్ ఏదైతే క్వశ్చన్ చేశాడో డిమాండ్ హెస్ బీన్ ఇంప్రూవ్డ్ సో మచ్. ఆయన మాటల్లో గేమ్ పరంగా ఆయన గ్రాఫ్ అయితే చాలా పెరిగిపోయింది. పగడాల పవన్ది కూడా చాలా పెరిగిపోయింది. ఇనీషియల్ టైమ్స్లో ఉన్నట్టుగా లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ అయ్యారనే చెప్పాలి. అండ్ ఆయన క్వశ్చన్ చేసిన తీరు అండ్ అడిగిన పద్ధతి, తర్వాత ఆర్గ్యుమెంట్లో ఫ్లోరాన్ కానీ లేకపోతే మన రామున్ కానీ క్వశ్చన్ చేసిన పద్ధతి అంతా 110% కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఖచ్చితంగా అది అన్ఫేర్ డెసిజన్ అనిపించింది. మరి అక్కడ ఎలా మ్యానిపులేట్ అయిందో ఫ్లోరా గారు, హౌ కుడ్ షీ టేక్ దట్ డెసిజన్ దాట్ వే నాకు అసలు అర్థం కాలేదు. భరణి గారు ఏదైతే అన్నాడో నేను ఫస్ట్ కింద పడలేదు, ఆయన కాలు దాకిన తర్వాత కింద పడ్డా అంటే ఆయన మాట నమ్మేయడమేనా? ఆయన కళ్ళు చూసింది ఏమైంది? ఈ అబ్బాయి చూసింది ఏమైంది? ఒక రాంగ్ డెసిజన్ తీసుకోవడం వల్ల 100 కెమెరాలు చూస్తున్నాయి మనల్ని. ఒక రాంగ్ డెసిజన్ తీసుకుంటే ఇంపాక్ట్ అవుతుంది కదా ఖచ్చితంగా. ఎందుకంటే క్యాప్టెన్షిప్ టాస్క్లో డిమాండ్ పవన్ గెలిచినప్పుడు రీతు సపోర్ట్ చేసినట్టు అనిపించింది కాబట్టే కదా క్యాప్టెన్షిప్ని తీసేసాడు పవన్. అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి కదా, అలాంటి వాటికి దారితీస్తుంది. అండ్ ద వన్ హూ ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో ఆయననే రేస్లో ఉండే, నెక్స్ట్ రేస్లో ఇమ్యూనిటీ టాస్క్కి హవెవర్ ఓడిపోయింది. కానీ బట్ ఫెయిర్ ఛాన్స్ కాదు కదా అది. ఒకవేళ డిమాండ్ పవన్ ఉండుంటే ఆయనే గెలిచాడేమో మన ఇమాన్యుయల్ని దాటి. రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల రాంగ్ పర్సన్ అయ్యాడు ఇమ్యూనిటీకి అన్నట్ల. ఈజ్ ద రైట్ పర్సన్ ఇమాన్యుయల్ గారు. బట్ జనరలీ చెప్తున్నా, జస్ట్ ఇన్ కేస్. సో డిమాండ్ పవన్ ఈజ్ రియలీ అప్సెట్ అబౌట్ ద డెసిషన్, దట్ ఈస్ ట్రూ. పవన్ ఆర్గ్యూస్ చేస్తాడు రాంగ్ డెసిషన్ అని చెప్పేసి, దట్స్ ద రైట్ థింగ్. బర్నీ స్ట్రాటజీస్ ఆయన గేమ్ ప్లే నెగిటివ్గా టర్న్ అవ్వడం క్లియర్గా కనిపిస్తుంది. ఈ విషయంలో అయితే నేను అగ్రీ చేయాలి. కాకపోతే అది ఎలా వెళ్తుందో జనాల్లోకి, జనాలు ఎలా తీసుకుంటారో దాన్ని, అది పాజిటివ్గా వెళ్తుందా, అరే చాలా చాలుగా ఆడుతున్నాడు, మైండ్ గేమ్లో ఆడుతున్నాడు, చాణక్యుడు ఇలాంటి పేర్లు వస్తాయో తెలీదు. బట్ నాకు అన్ఫేర్ అనిపించింది ఇలాంటి మొత్తం. బర్నీ గారిది చూసుకుంటే ఆ రియల్ డైనోసార్ లోపల ఉన్న డైనోసార్, ఇలాంటి డైనోసారా, స్మార్ట్గా ఆడుతుండు, మంచి నటిస్తుండు, ఇట్లాంటి ఫీలింగ్ వస్తుంది. ఓకే, నిజమే కదా. ఎందుకంటే దివ్య నిఖిత నువ్వు నూకేటప్పుడు నేను నిన్ను శ్రీజ నా కాలు పట్టుకున్నప్పుడు నువ్వు ఆపలేకపోయావా? నీకు అంటే ఆయన కొంచెం ఈమె పేరు మర్చిపోతే ఎట్లా, తనుజ. సో తనుజ సైడ్ తీసుకున్నావా? తనుజ సైడ్ తీసుకున్నప్పుడు నాకు కూడా చేయాలనే పాజిటివ్ వైబ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో దివ్య నిఖిత, హీ కుడెంట్ కీప్ అప్ హిజ్ ఎక్స్పెక్టేషన్స్. సో బేసిక్గా గేమ్ వరకు వచ్చేసరికి అందరూ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నా రీతి కూడా అదే ఫీల్ అయింది. నేను అందరు గేమ్కి వచ్చేసరికి నా అని ఫీల్ అవుతా, కానీ అలా ఆడద్దు, ఎవరిదో అలా ఆడుకోవాలా అని. అదే ఏమనుకుని అన్నదో మరి ఏమలిగిందో డిమాండ్ పవన్ మీద మరి నాకు తెలియదు. కానీ ఈయన డిమాండ్ పవన్ రీతి మీద అలగడం అయితే కరెక్టే. ఎందుకంటే ఒక స్టాండ్ తీసుకొని, పాయింట్ ఉన్నప్పుడు స్టాండ్ తీసుకొని మాట్లాడొచ్చు. అక్కడ సైలెంట్ ఉండిపోవడం డిమాండ్కి కొంచెం హట్ అయ్యిండు. ఆ విషయంలో రీతు మాట్లాడింటే బాగుండేమో నిజంగానే. ఎందుకంటే ఒక పర్సన్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అలాంటివి. కాకపోతే అక్కడ రీతు ఏమైనా పాయింట్ పెట్టడానికి యూనో స్కోప్ లేకుండే. ఎవ్రీవన్ ఫైర్స్ ఆన్ భరణి, బట్ భరణి ఈస్ ట్రైంగ్ టు ప్రిటెండ్ లైక్ ఎ గుడ్ బాయ్. ఇదే రాసుకున్నా. అంటే అక్కడ దివ్య నిఖిత సైడ్ నుంచి ఓకే, ఇక్కడ రీతు గారు, శ్రీజ, సో ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళ పాయింట్స్ పెడుతూ ఆయన్నే కార్నర్ చేశారు. యాక్చువల్లీ ఆయన్నే కార్నర్ చేశారు. తర్వాత ఆయన
ఇలా అలా అని ప్రూవ్ చేసుకునే ప్రాసెస్లో హీ టర్న్ అవుట్ నెగిటివ్. యాక్చువల్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నెగిటివ్ టర్న్ అవుట్ ఎందుకంటే దివ్య నిఖిత పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. శ్రీజాని హఠాత్తుగా మాటల్లో శ్రీజ నేను అయితే భరణి అన్న అనుకుంటున్నా అని శ్రీజ అనగానే లొకేషన్ ఆయన గేమ్లో ఉండాలి కాబట్టి ఈ మేడ్ ఏ స్మార్ట్ మూవ్. ఆయన గేమ్ కోసం ఏదైనా చేయొచ్చు, కానీ మైండ్ ఎంత మంచిగా నటిస్తున్నావు అది కాదు, రేలంగి ఇలాగా నటిస్తున్నావు అలా కాదు, మళ్ళీ మంచోళ్ళలాగా నటించకన్నా తెలివిగా గేమ్ ఆడుతున్నావు అనేది శ్రీజ అన్నమాట 110% అక్కడ ప్రూవ్ అయింది. ఓకే, దెన్ అగైన్ మళ్ళీ రీతు వచ్చిన డిస్కషన్ నువ్వు ఆపచ్చు కదా, నువ్వు ఆపలేవా, నువ్వు అనుకుంటే ఆపచ్చు కదా, నువ్వు అనుకుంటే తలుచుకుంటే ఆపచ్చు కదా అంటే ఆపచ్చు. కాకపోతే ఆ బాయ్స్ అందరూ గర్ల్స్ తీసేద్దాం అనుకున్న ఆ డెసిజన్ మీద ఉన్నారంటే ఎందుకు బాయ్స్ అందరు గర్ల్స్ తీయాలని ఎందుకు అనుకోవాల్సిన అవసరం లేదు కదా అక్కడ. హీ పర్సనలీ వాంట్, ఇఫ్ హీ వాంట్ హీ కెన్ స్టాండ్. కాకపోతే ఆ పాయింట్లో అలా కొంచెం నెగిటివ్ ఎలివేషన్ అయితే ఆయనకు వచ్చిందని నాకు అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. దాని తర్వాత నెక్స్ట్ టాస్క్ గాలి నీరు నిప్పు. ఓకే, ఈ టాస్క్ అయితే చాలా ఫాస్ట్గా చాలా ఇంట్రెస్టింగ్గా మంచిగా అనిపించింది. ఎప్పటిలాగే అందరూ ఆర్డర్ చేశారు, ఎప్పట్లాగే అందరూ లైట్ అయిపోయారు, ఎప్పట్లాగే ఇమాన్యుయల్ గెలిచిండు. అరే నేను అనుకున్నా మనోడు గెలుస్తాడని, పాడాల పవన్ కళ్యాణ్. ఆయన చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాడు గేమ్లో. ఐ రియలీ అప్రిషియేట్, ఐఎమ్ సో హ్యాపీ దాట్ హీ కేమ్ అప్ టు దిస్ లెవెల్ అప్ చాలా అయ్యాడు. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ అనిపించుకున్నాడు లాస్ట్ వీక్లో అయితే. సూపర్ గేమ్ అయిన లాస్ట్ వీక్లో. అండ్ ఈ వీక్ వచ్చేసి ఏంటంటే అది కొట్టడంలో రైట్ పాయింట్లో కొడితే బాగుండేది, అది అక్కడ ఫైర్ అవ్వడానికి. అటు చుట్టుపక్కలంతా కొడుతున్నాడు ఫ్రస్ట్రేషన్లో కోపంలో, కానీ ఎగ్జాక్ట్లీ ఎక్కడ పడాలో పడట్లేదు, గురి తప్పుతా వచ్చింది. సో బేసిక్గా సండే రోజు ఏదైతే గేమ్స్ ఆడిపించారో ఆ మైండ్ పెట్టాలి అనేది అది ఇక్కడ నిజంగా వాడలేదు. కొంచెం చూసి వాడింటే బాగుండు, లైక్ మన ఇమాన్యుయల్ లాగా అనిపించింది నాకు. బట్ లాస్ట్లో ఏదైతే తనుజ ఒక దగ్గర ఎలిమినేట్ అవ్వడం, దాని తర్వాత భరణి ఇంకా మనవాడు వీళ్ళు ముగ్గురు వచ్చిన తర్వాత ఇక లాస్ట్కి నేను అనుకున్నా పగడాల పవన్ వస్తాడు అనుకున్నా, బట్ బీ ఫ్రాంక్. కాకపోతే లాస్ట్కి ఇమాన్యుయల్ వచ్చిండు. సో హ్యాపీ ఫర్ హిమ్. ఎందుకంటే ఆయన ప్రతి దాంట్లో ప్రూవ్ చేసుకుంటూ గోల్డెన్ స్టార్ తెచ్చుకుంటూ అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇమ్యూనిటీ వచ్చింది. లైక్ హీస్ లైక్ టాప్ నాచ్. ఓకే, ఆయన కొట్టేటోళ్ళు లేరు అనిపిస్తుంది. లాస్ట్ వరకు ఇలానే వెళ్తే ఖచ్చితంగా కప్పు తీసుకొని వాళ్ళ బేబమ్మకి ఇస్తాడు, దిస్ ఈజ్ ఫర్ ష్యూర్. సో హ్యాపీ ఫర్ ఇమాన్యుయల్ ఫర్ టుడే. నిజంగా ఇమాన్యుయల్ ఈజ్ లైక్ అ సూపర్ డూపర్ పర్సన్. ఎందుకంటే ఆయన చెప్పేటప్పుడు ఆయన ఏమో నామినేషన్స్ వచ్చినప్పుడు క్యారెక్టర్ మీదకి వెళ్ళకు, పాయింట్ మీద మాట్లాడని సంజనకు చెప్పిండు. అలా గైడ్ చేస్తూ నిజంగా పాయింట్ వచ్చినప్పుడు ఆమె తప్పు అని చెప్పడం. ఓకే, అసలు ఈజ్ లైక్ ఆసమ్ నిజంగా. ఎందుకంటే తప్పని చెప్తాడు, రైట్ అని చెప్తాడు, రైట్ టైంలో సపోర్ట్ చేస్తాడు, రైట్ టైంలో క్వశ్చన్ చేస్తాడు. గేమ్స్ పరంగా టాప్ నాచ్ ఉన్నాడు, కామెడీ ఎంటర్టైనర్, వాట్ నాట్. ఎక్సలెంట్ ప్లేయర్ తను. అండ్ దిస్ ఇస్ ఆల్ మై ఒపీనియన్ ఫర్ టుడే గైస్. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. కొత్తగా చూస్తున్నారంటే నెక్స్ట్ దట్ యూ సబ్స్క్రైబ్ ది ఛానల్, లైక్ కొట్టండి. మళ్ళీ మనం కొంచెం ఇట్లా ఫాస్ట్గా అయిపోతుంది. సో ప్లీజ్ కంటిన్యూ టు వాచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. గుడ్ డే. బై.